ఈరోజైతే మనం వైజాగ్లోని శ్రీ 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 జగన్నాథ స్వామివారి దేవస్థానం దగ్గరికి అయితే వచ్చాము. ఎందుకంటే 7 నుండి 12 వరకు ఇక్కడైతే రథయాత్ర మహోత్సవాలు అయితే జరుగుతాయన్నమాట. మన ఎదురుగా వచ్చే ధ్వజస్తంభం ఉంది. ఒకసారి అయితే ధ్వజస్తంభాన్ని దర్శించుకుందాము. ఒకసారి చూసుకోండి, ధ్వజస్తంభం కూడా చాలా ఎత్తుంది. సరే, ధ్వజస్తంభాన్ని దర్శించుకున్నాక ప్రదక్షిణకి అయితే వెళ్తున్నప్పుడు మాకు శ్రీకృష్ణుల వారి విగ్రహం కనిపించిందనమాట. చాలా అందంగా ఉంది. చూడండి, ఆవు ముందు శ్రీకృష్ణుడు ఎంత బాగుందో. సరే, ఇంకా గుడిలోకి వెళ్ళాల్సిన టైం వచ్చింది. ఓకే, పదండి, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. వీడియోస్ అయితే ఎలా లేవంట గాయస్. మనకైతే పంతులు గారు అయితే చెప్పారు. చూసుకోండి, ఇదైతే రథం యొక్క శాంపుల్ అనమాట. ఇదైతే నిజమైన రథం. అక్కడ నుండి ఇక్కడి వరకు రథయాత్ర చేసుకుంటా తీసుకొస్తారు. ఇక్కడైతే దేవుణ్ణి అవతారాలుగా పూజిస్తారు. చూడండి, రథం కూడా ఎంత బాగుందో. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ఈ మహోత్సవాలన్నీ ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మనం ఇందాక చూసిన గుడిలో యథాన్నైతే రథయాత్ర చేసుకుంటూ తీసుకెళ్తారు.